ఒకవేళ దేవుని మరిచి పాపం చేస్తేవా, ఒకవేళ పాపం చేస్తూ జాగ్రత్తలో మునిగి కొనసాగుతున్నావా, తప్పకుండా నువ్వు ప్రభుని నమ్మినా, ప్రభుని ఎరిగినా ఖచ్చితంగా నువ్వు పోయేది ఎక్కడికి? పాతాళానికి వెళ్ళిపోతావు. కాబట్టి అంత దుర్భరమైన పరిస్థితి. పాతాళంలో, నరకంలో అగ్ని ఆరదు, పురుగు సావదు. కాబట్టి ఆ పాతాళానికి వెళ్ళకుండా ప్రభు అయిన యేసుక్రీస్తు ఉండేటువంటి పరలోక రాజ్యాన్ని చేరట కొరకై ఆయన ఈ లోకానికి వచ్చి నీ కొరకు, నా కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు, తన శరీరాన్ని అర్పించి తన రక్తాన్ని మన కొరకు కార్చాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ దినమున మృత్యుంజయుడై తిరిగి లేచాడు. కాబట్టి పాతాళానికి వెళ్ళవలసిన మనల్ని పరలోక రాజ్యం చేర్చుట కొరకై ఆయన యొక్క శిలువ మరణము ద్వారా మరణపు ముళ్ళును విరిచినటువంటి ఆ దేవాతి దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తు బిడ్డలుగా ఈ లోకంలో బ్రతుకుతూ పాతాళ లోకాన్ని తప్పించుకొని పరలోక రాజ్యానికి మనము చేరుదాం. దేవుడు అలాంటి కృప మనందరికీ సహాయం చేయనుగాక.